హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ అండ్ కల్చర్. ఇవాళ మనం చూడబోయేది కాకినాడను తుఫాన్ల నుంచి కాపాడే కోరంగి రిజర్వ్ ఫారెస్ట్ అనమాట అండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోరంగి. ఈ ఫారెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇది సముద్రం ఒడ్డున సముద్ర తీరాల్లో ఉంటాయి అన్నమాట అండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేవి. ఇక్కడ అంతా కూడా కింద అంతా బురద మట్టి ఉండి ఆ మట్టిలో పెరిగితాయండి ఫారెస్ట్ అంతా కూడా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫారెస్ట్. టూరిజంకి చాలా బాగుంటుంది. బట్ ఇంకా అంత క్లిక్ అవ్వలేదు. బట్ టూరిజమే చాలా బాగుంటుంది. మీకు టైం దొరికితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మటుకు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. మంచి మంచి ప్లేసులు, మంచి మంచి స్పాట్స్ చూపించడానికి మేము ట్రై చేస్తాం. లోపల బోట్ రైడ్ కూడా ఉంటుంది. అది కూడా మాకు టైం దొరికితే కనుక ఎక్కుతాము, లేదంటే చూపిస్తాం మీకు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మాడాడవులు. ఇదేనండి మనం వాళ్ళు చూడబోయేది కోరింగా. అక్కడ ఐ లవ్ కోరింగా అని ఉంది కదా, అది ఫోటో స్పాట్ అండి అది. ఇక్కడ ఇవన్నీ కూడా అండి, ఇక్కడ ఉండే బర్డ్స్ అంటే లోపల ఉండే అనమాట ఇవంతా కూడా. ఎస్పెషల్లీ ఈ మడాడవుల్లో ఉండేయండి ఇవన్నీ కూడా. బర్డ్స్ రికార్డెడ్ ఇన్ కోరింగా అండ్ ఇట్స్ ఎన్విరాన్స్. అంటే ఈ చుట్టుపక్కలలోనూ ఈ కోరంగిలో ఇప్పటివరకు స్పాట్ చేశారండి ఇవన్నీ కూడా. ఇవి టైప్స్ ఆఫ్ పీతలండి. ఇవి పీతల్లో రకాలు, ప్లాంట్స్, లోపల ఉన్న ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయని, ఫైర్ మ్యాంగ్రూవ్ ఎసెన్షియల్ ఇది లోపల ఉండేవండి ఇదంతా కూడా. ఇవి టైప్స్ అంటే ఇక్కడ బర్డ్స్ ఆఫ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ లోపల ఉండే పక్షులు అండి ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. ఇవన్నీ ఇక్కడ ఉండేయండి. ఫిషింగ్ క్యాట్. యాక్చువల్లీ మేము ఫిషింగ్ క్యాట్ చూద్దామని వచ్చాము, బట్ మాకు కనిపించలేదు. ఆ కొంగలు కూడా కనిపించలేదండి. అదండి ఆ ఫిషింగ్ క్యాట్. యాక్చువల్లీ ఫిషింగ్ క్యాట్ చూద్దామని వచ్చాము, గోల్డెన్ జాకల్ అవి కనిపించలేదు మాకు. నైట్ టైం తిరిగితే ఏమండి ఇప్పుడు. టికెట్స్ రేట్స్ అవ్వకండి. ఒకటి పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 20, కెమెరాకి అయితే 500, ఫోటోషూట్కి 3000. మేము ఇద్దరు వచ్చాం మేము. సో మాకు ఇద్దరికి 100 రూపీస్ టికెట్. అదండి, ప్రతి మంగళవారం సెలవు అండి, గుర్తుపెట్టుకోండి. మంగళవారం మటుకు రాకండి అక్కడికి, మంగళవారం సెలవు. ఓకే. కాక్టైల్స్ ఇవి. కాక్టైల్స్ ఇవి బ్రీడింగ్కి కొండలండి కిందవి. అవి ఆ పాట్స్ బ్రీడింగ్ కోసం అనమాట అండి. అవి ఆ పాట్స్, ఆ కొండలు అంటే చిలకలు అందులోకి వెళ్ళి బ్రీడింగ్ అవుతాయి అనమాట. బ్రీడింగ్ కోసం కొండలు అవి. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ కాక్టైల్స్.
లవ్ బర్డ్స్ ఇవి త్రీ ఉన్నాయా, త్రీ ఉన్నాయండి ఇవి. ఇది పేర్లు పిల్లలనుకుంటాను. ఇవి 3 ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండి. బాగుంది చిన్న చిన్న చిలకలు. మనకి పేర్లు తెలియదు కానీ అండి, ఈ కనిపించిన చిలకే మనకి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇవన్నీ మొక్కలు. ఇవి చాలా చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా అల్ల నేరేడు చెట్లు అమ్ముతారండి. చెట్లన్నీ కూడా మొక్కలు అమ్మబడును. అంటే ఈ ట్రీస్ అన్నీ ఈ ఫారెస్ట్లో ఉన్నాయని కాదండి, అక్కడ అమ్ముతారనమాట పెట్టుకొని. లైక్ ఇది ఒక స్మాల్ నర్సరీ. ఏంటి ఇవి 12 సంవత్సరాల పిల్లలకి మాత్రం ఆడుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయండి అక్కడ. చిన్నపిల్లలకు సంబంధించినవి ఆడుకోవచ్చు. పిల్లలు టైంపాస్ కోసం పిల్లలు మంచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇటు పేరెంట్స్ వచ్చినప్పుడు, అది పేరెంట్స్ పిల్లలు ఫ్యామిలీలు వచ్చినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే 12 సంవత్సరాలు పిల్లలకేనండి, గుర్తుపెట్టుకోండి. బాగా సూపర్ అమ్మ. నువ్వు ఎక్కడ లోపలికి దిగరాదు, దిగినట్టు 500 జరిమానా. ఇదే తాబేలు ఇవన్నీ పెట్టారు బొమ్మలు, బాగున్నాయి. ఇక్కడ ఇది భలే ఉంది. ఇది చిన్న చిన్న సైజు ఇల్లు ఇది అన్నిటికీ కూడా. వావ్, ఇది బాగుంది. ఇది ఐ లవ్ ఫిషింగ్ క్యాట్. ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎక్కువ ఉంటాయంటండి ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఎస్పెషల్లీ. చూద్దాం మనకైనా కనిపిస్తాయేమో ఈ ఫిషింగ్ క్యాట్స్. అవి మదరు, అది చైల్డ్. బాగున్నాయి ఇవి కూడా. వీటి కోసం మంచి బాగా కట్టారండి ఇక్కడ. గడ్డి దుబ్బలు వేసి, దుబ్బులు గడ్డి అది వేసి కట్టారు. బాగుంది. పడవ. ఇది చూసే పడవ అండి, వెళ్ళి పడవ కాదు. జస్ట్ పెట్టారంతే చిన్నగా. బాగుంది. ఇది ఒక బొమ్మ పడవ అండి. ఇది కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు తప్ప ఏదైనా. ఈ పడవ ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి అండి. ఇది అంటే కింద కలర్ పోయింది, బట్ బ్లూ కలర్ కూడా వేసారు ఇక్కడ. బాగుంది కలర్ కూడా. ఫుడ్ కోర్ట్ అండి. ఇది చిన్న ఫుడ్ కోర్ట్. బాగుంది. అవనీదేవి కూల్ డ్రింక్స్. మేమైతే ట్రై చేయట్లేదండి ఇక్కడ ఫుడ్ ఏమీ. సో జస్ట్ చూపిస్తున్నాం అంతే. ఇది ఒక పడవ. ఇది రంగురంగుల పడవ. ఇవన్నీ జస్ట్ ఫొటోస్ కోసమేనండి ఇవంతా కూడా. మీరు ఒకప్పుడు వర్కింగ్లు ఉండి ఏమో తెలీదు, బట్ ఇప్పుడైతే ఏం వర్కింగ్లు లేవండి. ఇది మినీ స్టేజ్లా కట్టారు కదండి చెక్కల. ఇక్కడ యాక్చువల్లీ సముద్రం ఆటు పోట్ల టైంలో వాటర్ వచ్చేస్తుందండి. ఇదంతా కూడా కిందంటే మునిగిపోతుంది అనమాట. సరే, మునిగిపోవడం అంటే మరీ అంత మునిగిపోదండి, కొంచెం మునుగుతుంది. సో దాన్ని కవర్ చేయడం కోసం చెక్కలేసి మినీ అదే ఫుడ్ కోర్ట్ కింద కట్టారనమాట అండి ఇక్కడ. కానీ సమ్మర్ ఎండ ఉందండి ఇక్కడ. ఓ టూ మచ్ ఎండ అయితే మటు ఘోరం. అంటే ఇక్కడ సముద్రం కదండి, పక్కన సముద్రం అనుకొని ఉంటుంది, సీ బార్డర్ కదా. ఇదంతా కూడా ఎండ బాగా ఎక్కువ ఇక్కడ. ఇండియన్ స్కిమ్మర్ కమ్ జాయిన్ ఫర్ వాటర్. ఇండియన్ స్కిమ్మర్ అంటండి. ఇది ఏదో బర్డ్. ఇది అంటే ఇక్కడ ఉండే బర్డ్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టారనమాట అండి. అవి ఇక్కడికి వస్తూ ఉంటాయండి ఈ బర్డ్స్. ఇవి ఒక బర్డ్స్ అండి. ఇవి బర్డ్స్. సైన్స్ వీక్. షోర్ బర్డ్స్ యూ స్టోర్ హ్యాడ్ టు ఫ్యూయల్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్. ఏ బర్డ్స్ అనమాట ఇక్కడ ఉంటాయండి అవన్నీ కూడా. బాగుందండి. పిల్లలైతే మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదో టైప్ ఆఫ్ బర్డ్స్ అండి ఇక్కడ. అంటే ఆ ముక్కు లోపల నుంచి ఆ లోపల ఉన్న ఎర్త్ వామ్స్ ఉంటాయి కదండి, వాటిని క్యాచ్ చేస్తాయి అనమాట అండి. అవి లైక్ క్రాబ్స్ అని, జెర్లు, పీతలు వాటిని పట్టుకుంటాయి అనమాట అండి. వాటి ముక్కు లోపలికి దించి. అంటే ఇక్కడ నేల అంతా కూడా ఎలా ఉంటుంది అంటేనండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అంటే ఓన్లీ సముద్రపు ఒడ్డున మాత్రం ఉంటాయి అనమాట అండి. ఇదేంటిది గ్రేట్ నాక్.
ఈ ఇవో టైప్ ఆఫ్ బర్డ్స్ అండి. అంటే ఇక్కడ కనిపించే ఇవన్నీ అనమాట అండి. ఇక్కడ కనిపిస్తాయండి ఇవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో, ఈ కోరంగి మడడవుల్లో. ఇది నక్క, గోల్డెన్ జాకల్, ఇవన్నీ ఇక్కడ కనిపించాయండి ఇవన్నీ కూడా. ఇదో టైప్ ఆఫ్ పీత అండి. ఇది ఇక్కడ కనిపిస్తుందండి, రెడ్ గోస్ట్ క్రాబ్ అంట. ఈ టైప్ ఆఫ్ పీతలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అండి, బతికితాయి. ఇదొక టైప్ ఆఫ్ బర్డ్ అండి, బ్లాక్ హెడెడ్ ఇబీస్. ఇదండి ఇది తాబేలు. ఇదో టైప్ ఆఫ్ తాబేలు, సముద్రపు తాబేలు అంటవి. వేల్ షార్క్, వేల్ షార్క్. పెద్ద షార్కులు కాదు అండి, చిన్న షార్కులు. ఇక్కడ లోనికి దిగి మొక్కలు తాకరాదు, తాగినచో 500 జరిమానా. అంటే ఇక్కడ నీట్గా పెట్టారు కదండి, వీటిని పాడు చేయొద్దని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ అనమాట అండి. వావ్, ఇది బ్రిడ్జ్ అండి. ఇది అంటే మనం ఇది గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇది చిన్నప్పుడు సముద్రం చెప్పుకున్నాం కదండి, లో టైడ్ హై టైడ్స్ ఉన్నప్పుడు, హై టైడ్స్ సముద్రం లోపలికి వస్తుందని, ఆ టైంలో కింద నుంచి ఇక్కడి నుంచి నీరు వెళ్తుంది అనమాట అండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఆ బ్రిడ్జ్ మనకు కట్టారు అనమాట అండి, ఆ కింద నుంచి వెళ్ళకుండా. ఇది గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఇది గ్లాస్ బ్రిడ్జ్ బాగుంది. కానీ మ్యాక్సిమం సమ్మర్లో రాకుండా ఉండటం బెటర్ అండి ఇక్కడికి. బాగుంది. కిందంతా వుడ్ వేసి చెక్కలతో కట్టారనమాట అండి. ఇది తాళ్ళు ఇచ్చి. ఇదంతా కింద వాటర్, అంటే సముద్ర హై టైడ్స్ లో టైడ్స్ వస్తాయి కదండి, అప్పుడు పక్కనే సీ ఉంటుంది. ఆ సీలో వచ్చిన వాటర్ అంతా ఇలా వస్తుంది అనమాట అండి. సో మనం నీటిలోంచి వెళ్ళక్క లేకుండా ఇక్కడేమో తాళ్ళుతో బ్రిడ్జ్, అక్కడేమో గ్లాసులతో బ్రిడ్జ్ అండి. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఇలాగా మొత్తం. చూద్దాం రండి ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో. కానీ సమ్మర్లో మ్యాక్స్ ఇక్కడికి అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పి నా ఇంటెన్షన్ అండి. ఇవి వాష్రూమ్స్, ఇవి ఎక్వా వరల్డ్ వాష్రూమ్స్. ఇంక ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. మొసలే బొమ్మ. నేను ఫస్ట్ ఒక లుక్లో చూసి ఇది రియల్ ఇక్కడ ఉంది ఏంటి అబ్బా అని చెప్పి షాక్ అయ్యానండి. అంతే ఇక్కడ ఉండే స్పెషాలిటీస్ అండి ఇవన్నీ కూడా. మెయిన్ బోట్ రైడ్, చెక్కలతో లోపల ఉంటుందండి, దారి చూపిస్తాం. అది కూడా మొసలి, కింద వుడెన్ హౌసెస్ అవన్నీ కూడా. ఇదంతా ఇది వాచ్ టవర్ అండి. ఇది పైకి ఎక్కి చూడొచ్చు అన్నమాట వాచ్ టవర్. వాచ్ టవర్, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద కోరంగా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది పైకి ఎక్కితే పక్షులు అవి కనిపిస్తాయి అన్నమాట అండి. పైకి ఎక్కితే ఈ పైకి ఎక్కుతానండి, ఎలా ఉంటుందో చూద్దాం. పైకి ఎక్కి ఏమన్నా పక్షులు ఏమన్నా కనిపిస్తామో చూద్దాం. కోతులు మటుకు బీభత్సం ఉన్నాయండి ఇక్కడ. కోతులు మామూలుగా లేవు. ఓకే ఓకే ఓకే. రే వెళ్ళక్కడ రే 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 నేను ఎవడేం చేయలేదు రే. దాన్ని నాకన్నా పోయిందని చూసిన వెంటనే పరుగుతుంది. ఇదో కోతి. రే 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 ఆఖరా రే రే రారా, ఎంజాయ్ చేయరా, తిరగరా. రండి క్లాక్ టవర్ ఎక్కుదాం పైకి. ఇది ఎన్ని అంతస్తులు? 4 అంతస్తులు అనుకుంటా ఇది మొత్తం. తెల్లగా వాళ్ళకి నల్లగా అయిపోతారు ఇక్కడ. ఇదంతా అడిగాను మొత్తం. కోరింగా రిజర్వ్ ఫారెస్ట్, మడడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అమ్మ ఈ వాచ్ టవర్ ఎక్కుతానంటే ఆయాసం వస్తుంది, బట్ బాగుంది. ఫారెస్ట్ మొత్తం బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. పెద్దది ఫారెస్ట్. ఈ క్లాక్ టవర్ ఇది నేను యాక్చువల్ సెకండ్ టైం అండి ఎక్కడం. నేను ఇది ఒకసారి ఇప్పుడు 5 years బ్యాక్ ఎప్పుడు ఎక్కినట్టున్నాం. ఇదిగోండి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోరంగి, చాలా పెద్దది. యాక్చువల్లీ కాకినాడనే తుఫాన్ల నుంచి కాపాడుతుంది అనమాట ఈ ఫారెస్ట్. కాకినాడ కాపాడుతుందండి ఇది.
పక్షులన్నా కనిపిస్తాయేమో చూద్దాం పైకి. చాలా పెద్దది ఫారెస్ట్. ఏంటంటే మాకు ఒక పక్షి కూడా కనిపించట్లేదు సార్. రెండోసారి ఎక్కడో 2 సార్లు నాకు ఏ పక్షి కనిపించలేదు పైకి ఎక్కిన తర్వాత. ఫారెస్ట్ అయితే దీని పక్కనే సముద్రం ఉంటుంది అనమాట అండి. లాంగ్ చూడండి ఎంత పెద్దది ఉందో. అసలు కాకినాడ కాపాడుతుంది ఇదే అనమాట. తుఫాను రాకుండా కాపాడుతుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా పెద్దది. అక్కడ అవతల పక్క అంతా సముద్రం, అంతా సముద్రం మొత్తం సీ ఉంటుంది అంతా సముద్రం. అంటే అంటే గోదావరి అలాగొచ్చి అక్కడ సీ మౌత్ ఉంటుందండి. అక్కడ సీ మౌత్లో కలుస్తుంది అనమాట గోదావరి లాగొచ్చి. బాగుంటుందండి అదంతా కూడా.